ఎవరైతే భగవంతుడి శక్తిని తెలుసుకుంటారో, భగవంతుడు అపరిమితుడే కాని పరిమితుడు కాదు అని తెలుసుకున్నప్పుడు, సృష్టి అంతా ఆయనే అని తెలుసుకున్నప్పుడు, నేను చేస్తున్నాను అనే గర్వము లేదు, ఇది నాది అనే అహంకారము లేదు. రెండూ వదిలేస్తాడు జ్ఞాని. నా వల్ల కాదు, ఇదంతా పరమాత్మ దయ వల్ల జరుగుతుంది భూమి మీద అని తెలుసుకోవడానికి ఇష్టపడతాడు. అహంకారం గట్టిగా ఉంటే అజ్ఞాని లక్షణాలు పోగొట్టుకోలేరు. ఇప్పుడు కొందరు మూర్ఖులు ఉంటారు, ఎంత చెప్పినా ఆ విగ్రహారాధన మానబుద్ధి కాదు, దానికి ఏవేవో సెంటిమెంట్ చెప్తారు. ఇలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మీ భయాలు పోయే వరకు, మీకు ధైర్యం వచ్చే వరకు, మీకు భగవంతుడి మీద నమ్మకం వచ్చే వరకు చేసుకోండి. నేను ఎన్నోసార్లు అందరికీ చెప్పాను, పర్సనల్ గా కూడా చెప్పాను. అపరిమితమైన పరమాత్మని చిన్న ఫోటోలో బంధించి మనం భగవంతుణ్ణి పూజ చేసేమనుకుంటున్నాం, కానీ అవమానిస్తున్నాం. కానీ ఈ సత్యం ప్రపంచానికి చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇది ప్రపంచానికి చెప్పినప్పుడు మనని నాస్తికులు అంటారు. ఆ నాస్తికులనే బిరుదు నాకెందుకు లేని చాలా మంది సత్యం తెలిసినా చెప్పట్లేదు. మరి అలాగే మాంసం మానేయమంటే మా ఊర్లో ఎవ్వరూ ధ్యానానికి రారు అంటారు. రాపోతారు, కానీ రక్తపు కూడు తినమని ఎన్నాళ్ళు చెప్తాము. సత్యం తెలిసిన మనం అసత్యం గురించి మాట్లాడితే మన జీవితంలో ఎప్పటికీ దుఃఖం పోదు. వాడు మొదట్లో రాకపోయినా వాడికొచ్చే రోగాలకి, వాడికొచ్చే బాధలకి, వాడికొచ్చే కష్టానికి తప్పకుండా ఏదో రోజు మనం మారినట్టే వాడు మారుతాడు. అందుకని సత్యం చెప్పడానికి ఎప్పుడూ భయపడకూడదు. ధైర్యవంతుడే శత్రువుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి గెలుస్తాడు. మనం కత్తులు పట్టుకుని యుద్ధం చేయట్లేదు, సత్యాన్ని చెప్తూ యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో అపజయం ఎప్పుడూ ఉండదు. అవతల వాడి దుఃఖం పోగొట్టడానికి చేస్తున్నాం, కానీ మనకేదో మెడల్స్ వస్తాయని చెయ్యట్లేదు. భగవంతుడు భగవంతుడిగా వచ్చిన భూమి మీదకి దిగిన మనం భగవంతుడిగా ప్రవర్తించాలి. ఈ భూమి మీద గట్ట మనం ఒక ఆత్మగా వచ్చాం, ఈ శరీరం అనే తొడుగులో ప్రవేశించాం. శరీరం లేని ఆత్మ ఏదీ చెయ్యలేదు. అందుకే ఆత్మ ఈ శరీరాన్ని అనే తొడుగు ధరిస్తుంది. తొడుగు ధరించి ఏం చేస్తుంది? ఈ ఇంద్రియాల ద్వారా విశ్వానికి ఏ మంచి చెయ్యాలో ఆ మంచి చెయ్యాలి.